నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఫిబ్రవరి నెల మనందరికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. మీ బర్త్ డే అంటే మీరు ఏ రోజైతే పుట్టినారో ఆ రోజుని బట్టి మీరు ఈ రీడింగ్‌ని చూడొచ్చు. మీరు ఏ నెలలో అయినా గానీ 1 తేదీన పుట్టినుంటే ఈ పైల్. అలానే 29వ తేదీ పుట్టినుంటే ఈ పైల్. అంటే ఇక్కడ 2 నుంచి 29 వరకు డేట్స్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోండి. ఏ డే అయితే మీరు పుట్టినారో, ఏ డేట్‌లో అయితే మీరు పుట్టినారో, ఆ డేట్ ఏ పైల్‌లో ఉంటే, ఆ పైల్ కార్డ్ రీడింగ్ మీరు చూడొచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే, మీకు నచ్చిన నంబర్ ప్రకారం, లేదు మీకు నచ్చిన కలర్ ప్రకారం మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే రీడింగ్‌లోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరి డేట్స్ అయితే 1st, 4th, 7th, 10th, 13th, 16th, 19th, 22nd, 25th, 28th, 31st ఏ నెలలో అయినా గానీ ఈ రీడింగ్ మీకోసం. ఫస్ట్ అయితే మనం గైడెడ్ మెసేజెస్‌తో రీడింగ్‌ని స్టార్ట్ చేద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బ్యూటిఫుల్. ఈ నెలలో మీరు భయపడాల్సిన విషయం ఏం లేదు. ఒకవేళ మీకు ఎలాంటి నెగెటివ్ ఎనర్జీస్ ఉండి మీరు ఫీల్ అవుతున్నా గానీ, జనవరిలో మీకేమన్నా కొన్ని భయాలున్నా గానీ, మీరు ఫిబ్రవరిలో ఆ భయాలు వెళ్ళిపోబోతున్నాయన్నమాట. మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. మీరు కోరుకున్న నాలెడ్జ్ దేంట్లో అయినా గానీ, ఇప్పుడు నాకు దీంట్లో అవగాహన తక్కువుంది. దీంట్లో నేను అవగాహన పెంచుకోవాలి అనుకున్న దగ్గర మీరు అవగాహన పెరుగుతుందనమాట. అండ్ ఇంతవరకు నా గొంతుకి వాల్యూ లేదు. అంటే నేను చెప్పే మాటలకి వాల్యూ లేదు. లేకపోతే నేను చెప్పాలనుకున్న విధంగా నేను చెప్పలేకపోతున్నాను. నా మాట ఎవరు వినట్లేదు అంటే, ఈ నెలలో మీ మాట వింటారు. ఈ నెలలో మిమ్మల్ని ఎవరు వీక్‌గా చూడలేరనమాట. మీరేదైనా చెప్తుంటే దాన్ని పెడర్థాలు తీయడం గానీ, దాంట్లోంచి మిమ్మల్ని ఎట్లా అణగదొక్కాలి, వీళ్ళ గొంతు బయటికి రానీయకూడదు అనుకోని ఎవరైనా ట్రై చేస్తుంటే, యూ విల్ గో బియాండ్ దెమ్. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేయలేరు. మీ గళాన్ని మీరు వినిపించగలుగుతారనమాట. మీలో ఆ స్ట్రెంగ్త్ ఒస్తుంది. ఇట్లా ఒస్తుంది గదా! మీరేదో విపరీత స్థితిలోకి వెళ్తున్నారా అంటే లేదు. మీరొక రైట్ బ్యాలెన్స్‌లోకొస్తున్నారనమాట. గుడ్ లక్ అనేది మీ వెంట ఉంటుంది. సో, మీలో క్యూరియాసిటీ పెరుగుతోందనమాట. కొత్తగా ఏదో నేర్చుకోవాలి. మనం ఇంకా ఎదగాలి. మనల్ని మనం ఇంకా ఎంత బెటర్ జేసుకోవాలి. లైఫ్‌ని మీరు 360 డిగ్రీస్‌లో చూడబోతున్నారనమాట. ఎవరు ఎట్లుంటున్నారు? ఎవరు మనతో ఎందుకు ఇలా బిహేవ్ జేస్తున్నారు? వీళ్ళు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? మనకి ఎవరు కావాలి? ఎవరు వద్దు? సో, ఒక విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుతున్నాయన్నమాట. బెటర్ అవుతున్నాయి. మీకు ఫిబ్రవరి మంత్‌లో. సో, తెల్లారితో కోడి కూతతో మేల్కుంటాము అంటారు గదా! సో, అలా మాదిరి మీ జీవితంలో ఒక కొత్త మేల్కొల్పు జరగబోతోంది ఫిబ్రవరి నెల నుంచి. ఇప్పటి వరకు మీలో మీరు యాక్చువల్‌గా వీక్ కాదు. మీరు చాలా స్ట్రాంగ్. మీరు చాలా కాన్ఫిడెంట్ గూడా. కానీ మిమ్మల్ని ఏంటంటే అండర్ ప్లే జేయడం గానీ, లైక్ అంటే మీ గురించి తక్కువగా మాట్లాడడం, మిమ్మల్ని ఇంకా కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళనందరినీ అక్కడికి ఆపేసి మీరు ఎదగబోతున్నారనమాట. సో, వాళ్ళ మాటలకి ఇంకా వాల్యూ ఉండదు. మీ చేతలకే వాల్యూ ఒస్తుంది. బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది? ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుందో మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. సో, ఇక్కడ మాస్టర్ నెంబర్ 66 ఉంది. 33 బ్యూటిఫుల్. అమేజింగ్. 22 వాట్ షుడ్ ఐ సే? నిజం జెప్పాలంటే మీరు మీ ట్రూ పొటెన్షియల్‌లోకొస్తున్నారనమాట. ఇప్పుడు వరకు మీ మ్యాజిక్ తెలియని వాళ్ళకి మీరంటే ఏంటి? ఇన్
రియాలిటీ, ఇన్ ట్రూత్ మీరంటూ మీరు మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ పొటెన్షియల్ ఏంటి? మీ ట్రూ సెల్ఫ్‌ని చూపించబోతున్నారనమాట. అండ్ బిలీవ్ మ్యాజిక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ యూ. జరుగుతోంది. మీరు కోరుకున్న ఫ్రీడమ్ దక్కుతుందనమాట. సో, ఇక్కడ ఏమన్నా ఇల్యూజన్స్ ఉంటే వాటి నుంచి బయటపడి మీరు హ్యాపీగా మీరు ఇప్పుడు నిజం ఒకటుంటుంది. ట్రూత్ ఈస్ ట్రూత్. ట్రూత్ విల్ స్టాండ్. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. కానీ ఈ నిజాన్ని కప్పి ఉంచి స్వలాభాల కోసం గావచ్చు, స్వార్థంగా ఆలోచిస్తూ కొంతమంది మీ పైన ఎట్లయితే హావి చేస్తున్నారో, వాళ్ళ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్లై వచ్చింది. ఇక్కడ డ్రాగన్ ఫ్లై వచ్చింది. సో, డ్రాగన్ ఫ్లై దేని గురించి మాట్లాడుతుందంటే, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది. నిజం గురించి మాట్లాడుతుంది. ఆ ఇల్యూజన్ నుంచి బయటికి రావడం. గుడ్ లక్‌ని ఇండికేట్ చేస్తుంది యాక్చువల్‌గా డ్రాగన్ ఫ్లై. సో, మీరేంటంటే మీ మీ మీలో ఉన్న యూనిక్‌నెస్‌ని మీరు గుర్తించండి. మీరు ఖచ్చితంగా స్పెషల్. మీ పైన మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు మీ పైన ఏమైనా డౌట్స్ పెట్టుకొని ఏమన్నా అపోహలుంటే, అపోహలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఇప్పటి వరకు అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ ఏమన్నా ఉండింటే, వీటికి నాకసలు ఆన్సర్స్ దొరకలేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. నాతో ఎందుకిలా జరుగుతుంది? లేకపోతే నాతో ఎందుకిలా బిహేవ్ జేస్తున్నారు? అని మీకేమన్నా అట్లా సందేహాలు ఉండింటే, ఏ విధంగా అయినా గానీ, ఆ సందేహాలకన్నిటికి ఇప్పుడు ఆన్సర్స్ దొరుకుతున్నాయన్నమాట మీకు ఈ నెలలో. అవెక్కడి నుంచొస్తాయి? ఇతరుల నుంచన్నా రావచ్చు, మీ లోపల నుంచైనా రావచ్చు, లేకపోతే మీ కలల ద్వారా అయినా రావచ్చు. సో, పే అటెన్షన్. మీరు ఆ బ్యాలెన్స్‌లోకొస్తున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం. ఫిబ్రవరి నెల ఫైల్ నంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. సో, ఇక్కడ మనకి మాస్టర్ నంబర్స్ వచ్చినాయి గదా! లైక్ 66, 33, 22 ఇవన్నీ మనకి 22 అంటే మన ఇంట్యూషన్‌ని నమ్మాలి అని చెప్తుందనమాట. మీరు మాస్టర్ బిల్డర్స్. మీరు ఖచ్చితంగా గోయింగ్ టు బిల్డ్ సమ్ 8 ఆఫ్ వాండ్స్ చాలా ఫాస్ట్‌గా రాబోతోంది. మీరు చాలా ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవ్వబోతున్నారు. మీకు ఆ విక్టరీ వస్తుంది. మీరు ఇక్కడ చూడండి. ఇతను ఈ వాండ్‌ని తీసుకొని ఎగురుతున్నాడనమాట. మీకు ఆ కంచా అంటారు గదా! మనల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఆ కంచె ఏదన్నా వేసినుంటే, ఆ కంచెని దాటుతున్నారు మీరు. ఏవైతే మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఏవైతే మీకు అడ్డంకులున్నాయో, మీరు ఆ అడ్డంకులన్నిటిని దాటుకొని వెళ్తున్నారనమాట. చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. మీ వైపు కొన్ని కమ్యూనికేషన్స్ ఒస్తున్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ కూడా వచ్చింది. సో, మీ వైపు కొన్ని కమ్యూనికేషన్స్ ఒస్తున్నాయి. అవి మీరు వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానాలనమాట. సో, ఎవరో వ్యక్తి మీతో వచ్చి మనసు విప్పి మాట్లాడబోతున్నారు. మీకు తెలియని నిజాలని మీ ముందు ఆవిష్కరించబోతున్నారు. సో, బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. హారోఫాంట్. మీరిప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. నిజం వైపుండి, నిజాయితీగా ఉంటే మనకొచ్చేది ఏంటి? ఇట్లా అనుకుంటుంటే, ఈ నెలలో మీరు అనుకున్న దానికి పరిష్కారాలు దొరుకుతున్నాయన్నమాట. మీకు న్యాయం జరుగుతోంది. అందుకే మీరు ఆ బ్యాలెన్స్‌లోకి రాబోతున్నారనమాట. మీకు తెలుస్తుంది. ఏది కరెక్ట్, ఏది కాదు, మనం ఎట్లుండాలి, ఎట్లుండొద్దు. మన రిలేషన్‌షిప్స్‌లో గూడా మనకి మన వాళ్ళెవరు, మన వాళ్ళు కాని వాళ్ళెవరు. సో, మీ దగ్గరేంటంటే, ఆ సమాధానాలు మీ వైపు వస్తున్నాయన్నమాట. డెత్. సో, ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇప్పుడు వరకు గతం గతః అని జెప్పి, ఇంతకు ముందు వరకు ఎలా ఉన్నిందో దాన్ని వదిలేసి అక్కడి నుంచి కొత్తగా గ్రోత్ ఒస్తుంది జూడండి. ఇక్కడంతా చెట్లు మంచు కురుస్తుంది. సో, ఆకులన్నీ రాలిపోయినాయి. చెట్లు మోడుబారిపోయినాయి. కానీ ఇక్కడ ఈ పుర్రెలోంచి ఆకులొస్తున్నాయి కొత్తగా. అంటే మనము నమ్మకం అనేది మళ్ళా చిగురిస్తుందనమాట. లైఫ్‌ని ఇంకొక కొత్త కోణం నుంచి చూడబోతున్నారనమాట. సో, ఇప్పుడు అర్థమవుతుంది మనకి నిజంగానే మన లైఫ్‌లో మనం కోరుకునేదేంది? మనం దేనికి అర్హులం? దేనికి కాదు? సో, ఒకవేళ మీరు గివ్ అప్ ఇచ్చేసినుంటే దేంట్లో అయినా గాని, నా వల్ల కాదేమో అని వదిలేసినుంటే అక్కడి నుంచి మీకు సర్ప్రైజ్ లాగా
మీకు కొత్తగా ఏదో చిగురిస్తోందనమాట. సో, జాబ్ సెర్చింగ్‌లో ఉండి మీరు గానీ నాకింక రాదు అనుకున్న దగ్గర నుంచి మీకేదో వస్తోంది. సో, 4 ఆఫ్ వాండ్స్, కంప్లీషన్స్, సెలబ్రేషన్స్, మ్యారేజ్, హ్యాపీనెస్, గెట్ టుగెదర్స్, రిలేషన్‌షిప్స్ బికమింగ్ బెటర్, బాండింగ్. సో, ఇవన్నీ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి నైట్ ఆఫ్ సోర్డ్స్. సో, చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయన్నమాట ఎనర్జీస్. సో, నైట్స్ వచ్చి మెచ్యూర్డ్ ఎనర్జీస్. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండబోతున్నారు. అండ్ ఫాస్ట్‌గా మీరనుకున్న వాటిని మీరు చేసుకోబోతున్నారనమాట. సో, ఓవరాల్‌గా ఈ మంత్ చూస్తే ఫైల్ నంబర్ 1 వాళ్ళకి మీరనుకున్న వాటిని మీరు కంప్లీట్ జేసుకుంటారు. మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతోంది. మీకు తెలిసొస్తుందనమాట. ఏది కరెక్ట్, ఏది కాదు. మీరు ఇప్పటి వరకు ఉన్న విధంగా ఉంటే మీరు ఇంకా ఎలా నష్టపోతారు, లేదు మనం కొంచెం మారితే మనం ఎలాంటి లాభాలను పొందవచ్చు అనేది గూడా మీకు దెలుస్తుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎంగేజ్‌మెంట్స్, మ్యారేజ్, గెట్ టుగెదర్స్ కావచ్చు. సో, ఇవన్నీ జరగబోతున్నాయి. పిల్లలకి లేని వాళ్ళకి పిల్లలు పుడతారన్న గుడ్ న్యూస్ వినడం గానీ, లేదు పిల్లలకి బారసాల జేయడం, ఇలాంటివన్నీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఒక మాటలో జెప్పాలంటే. మీరు గివ్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతోంది. అండ్ ఫాస్ట్‌గా వస్తుందనమాట మీ వైపు. ఇక్కడ 2 మేజర్ ఆర్కానాస్ వచ్చినాయి. సో, మేజర్ చేంజెస్, డెత్, ఎ ఎండింగ్ సంథింగ్, అక్కడి నుంచి ఏదో కొత్త బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్‌గా చూస్తే ఫిబ్రవరి ఫ్యాబులస్‌గా ఉంది మీకు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే 2nd, 5th, 8th, 11th, 14th, 17th, 20th, 23rd, 26th, 29th ఈ డేట్స్‌లో పుట్టారో, ఏ నెలలో అయినా గానీ చూద్దాం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉండబోతోంది అనేది. సో, ఫస్ట్ అయితే మనం ఆరకిల్ కార్డ్స్ ద్వారా చూద్దాం. ఫిబ్రవరి మంత్ పైల్ నంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. సో, పైల్ నంబర్ 2. మీ కలలు నెరవేరబోతున్నాయన్నమాట. ఇప్పటి వరకు మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తూ ఉండింటే, మీ కలలు నెరవేరబోతున్నాయి ఫిబ్రవరి మంత్‌లో. మీరు ఇది ఇది ఇక్కడికి ఆగిపోతే బావుండు, లేదు ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతే బావుండు, ఈ పీరియడ్ నాకింక వద్దు అనుకున్న వాటిని ఎండ్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. సో, చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉండబోతున్నారనమాట. అండ్ మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళెవరో మీకు దొరకబోతున్నారనమాట. మిమ్మల్ని కరెక్ట్ వేలో నడిపిచ్చేవాళ్ళు, మీకు సలహాలిచ్చేవాళ్ళు గావచ్చు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు మీకు తోడవుతున్నారు ఫిబ్రవరి నెల నుంచి. సో, ఈ వీళ్ళు మీ లైఫ్‌లోకి రావడంతో మీకిప్పటి వరకు చాలా భారంగా ఉన్నాటివి, మీకు వద్దనుకున్న వాటిని ఎండ్ చేయబోతున్నారనమాట. ఎప్పుడైతే మనకు వద్దునాటివి ఎండ్ జేస్తున్నామో, అక్కడి నుంచి మనం కొత్తగా కలలు కనడం మొదలుపెడతాం గాబట్టి, ఈ కంటున్న కలల్ని మనం మధ్యలో వదిలేయకుండా వాటిని ముందరకు తీసుకొని వెళ్తున్నామనమాట. సో, వాటిని ముందరకు తీసుకొనెళ్ళి వాళ్ళని సాకారం జేసుకుంటున్నాం. సో, మీ కలలు సాకారమవుతున్నాయి ఫిబ్రవరి నెలలో. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఫైల్ నంబర్ 2 వాళ్ళ కోసం ఫిబ్రవరి మంత్ ఎలా ఉంది అని చెప్పి. సో, ట్రిక్కరీ కొంచెం, అంటే అన్నీ మనం స్ట్రెయిట్‌గా అంటే జరగవు. కొన్నేంటంటే ఇక్కడ 55 వచ్చింది. సో, మీరు పాత గాయాల నుంచి బయటపడుతున్నారనమాట. ఇప్పుడు వరకు మీరు మర్చిపోలేని, మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేసిన వాటి నుంచి మీరు బయటపడిపోతున్నారనమాట. ఇక్కడ గార్డియన్ ఎవరైతే మీ లైఫ్‌లోకొస్తున్నారో మిమ్మల్ని ఆ విధంగా హీల్ చేయబోతున్నారు. ఇక్కడ ఎవరో మనిషి రావడమో, లేకపోతే మీరే మంచి మంచి పుస్తకాలు చదవడమో, లేకపోతే యూట్యూబ్‌లో ఎవరి వల్లైనా మీరు ఇన్‌స్పైర్ అవ్వడమో, ఇలా అంటే ఫిజికల్‌గా ఒక పర్సనే రానవసరం లేదు. ఈ వివిధ మాధ్యాల వల్ల మీకు వస్తున్న ఊరటి వల్ల గూడా మీరు హీల్ అవ్వబోతున్నారు. పాము దాని స్కిన్ ఎట్లయితే వదిలేసి కొత్తగా స్కిన్ తయారు చేసుకుంటుందో, మీరలా పాత గాయాలని
మర్చిపోయి కొత్తగా లైఫ్‌ని మొదలుపెట్టబోతున్నారు. ఎందుకు అంటే మీకు అర్థమవుతోంది లైఫ్ మీ లైఫ్‌లో మీరు బాధపడుతూ ఉంటే మీ పక్కన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్‌లు వాళ్ళు జూసుకుంటారు తప్పితే మీతో కూర్చొని ఎవరు బాధపడరు. సో, ఇక్కడ మీ మీరు మిమ్మల్ని ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళాలి. మీరట్లా లేనప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ డ్యామేజ్ జరుగుతుంది. సో, మీరు ఆ సెల్ఫ్ డ్యామేజ్ నుంచి బయటపడుతున్నారనమాట. మీరు తెలుసుకున్నారు. ఎవరు మన కోసం ఏం చేయరు. మనమే మన కోసం ఏమన్నా చేసుకోవాలి. కాబట్టి మన ప్రయత్నాలు మనమే సాగిచ్చాలి అనేది మీకు బోధపడిందనమాట. చెప్పాను గదా! గ్రేస్‌ఫుల్‌గా, జెంటిల్‌గా ముందరికి వెళ్ళబోతున్నారనమాట. అండ్ మీరు ఇప్పుడు ఇట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయిన దానివల్ల మీకు డ్రీమ్స్ కమింగ్ ట్రూ అన్నాను గదా! మీరనుకుంటున్న స్వీట్ రిజల్ట్స్‌ని మీరు పొందబోతున్నారు. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ గూడా మనకి హనీ బీ ఉంది. ఇక్కడ గూడా హనీ బీ ఉంది. సో, హనీ బీ అంటే కమ్యూనిటీలో వర్క్ జేస్తాయి. చాలా హనీ బీస్ పుట్ టుగెదర్ అవి హనీ వెబ్‌ని తయారు జేసుకుంటాయి. క్వీన్ బీని ప్రొటెక్ట్ జేస్తాయి. మంచి హనీని ప్రిపేర్ జేస్తాయి. సో, అవి పని పైన ఎక్కువ ఫోకస్ చేస్తాయి. సో, మీరట్లనే ఏంటంటే, మీ పైన మీరెక్కువ ఫోకస్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఇంకెంత బెటర్ జేసుకోవాలో అది చేస్తారు. మిమ్మల్ని మీరెట్లా ప్రొటెక్ట్ జేసుకోవాలో గూడా మీకు తెలుస్తుందనమాట ఈ నెలలో. సో, హోప్‌ని వదలకండి. ఎప్పుడైతే మీరు ఆ హోప్‌తో ఉంటారో, మీరు బెటర్‌గా షైన్ అవుతారనమాట. సో, ఈ మంత్‌లో మీకేదైనా స్విచ్ వర్డ్ ఉందంటే అది హోప్. సో, ఆ హోప్ వల్ల మీరు ఇంకా బెటర్‌గా ముందరకెళ్ళగలుగుతారనమాట. అండ్ పేషెన్స్ ఈస్ ద కీ. ఇక్కడ చూడండి మీరు ఏదైతే రిజల్ట్స్ కోసం వెయిట్ జేస్తున్నారో, ఆ రిజల్ట్స్ మీరు ఈ మంత్‌లో పొందబోతున్నారు. అందుకనే మనం ఫస్ట్‌లోనే అనుకున్నాం గదా! డ్రీమ్స్ కమింగ్ ట్రూ అని జెప్పి. మీ ఓపికతో మీరు వెయిట్ జేస్తున్నారు గదా! ఆ ఓపికైతే మీకు బెస్ట్ రిజల్ట్స్‌ని తీసుకొనొస్తుందనమాట. మీరు చాలా స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ముందరికి వెళ్ళబోతున్నారు. సో, ఇంతకు ముందు ఏదన్నా మీకు హెల్త్ ఇష్యూస్ ఉనింటే, ఈ హెల్త్ ఇష్యూస్ మీ థ్రోట్ రిలేటెడ్ అయినుంటే, కొంతమందికి ఆహ్, లైక్ ఊరికూరికనే జలుబులు జేయడం గానీ, సోర్ థ్రోట్ రావడం గానీ, గొంతులో స్టక్ అవ్వడం గానీ, దీనివల్ల సరిగ్గా మాట్లాడలేకపోవడం గానీ, ఇలాంటివేమన్నా ఉంటే, అలాంటివి ఫిబ్రవరిలో మీరు బెటర్ అవుతున్నాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడబోతున్నారనమాట. సో, మీరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. మీ గలం గట్టిగా వినిపిస్తోంది ఫిబ్రవరి మంత్‌లో. సో, ఇంకా ఏం జెప్తున్నారు? డెవిల్. మీకిప్పటి వరకు ఏమన్నా అలవాటులుంటే వాటినన్నిటిని వదిలేసి, అవి మనకి మంచి చెయ్యట్లేదు అనుకున్న వాటినన్నిటిని వదిలేసి, మీకేవైతే తోడ్పడతాయో, మీకేవైతే మంచిగా పనికొస్తాయో వాటిని తీసుకొని ముందరికి వెళ్ళబోతున్నారనమాట. అడిక్షన్స్ ఏవన్నా గావచ్చు, టూ మచ్ టీవీ చూడడం గానీ, సెల్ పట్టుకొని ఉండడం గానీ, లేకపోతే లేజీ ఎనర్జీస్‌లో ఉండడం గానీ, సో, ఎనీ అడిక్షన్స్ వాటిని వదిలేసి మీరు ఫ్రెష్‌గా లైఫ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. అందుకనే ఇక్కడ ఎండింగ్స్ ఉంది. అండ్ ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా మార్చబోతున్నారనమాట. ఒకరు వచ్చి మార్చడం, లేదు మీకు మీకే అనిపిచ్చి మీకు వద్దనాటివి వదిలేయడము జరుగుతుందనమాట. ఫైనల్‌గా ఎంపరర్ బ్యూటిఫుల్. కనెక్షన్స్ బెటర్ అవుతున్నాయన్నమాట. మీరు పవర్‌ఫుల్ పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు గూడా చాలా పవర్‌ఫుల్‌గా తయారవుతున్నారు. అండ్ ఏదన్నా గానీ చాలా పిన్ పాయింటెడ్‌గా ఉంటుందనమాట. టూ మచ్ నాన్‌సెన్స్ ఏముండదు. మీకనిపిచ్చింది చెప్తారు. వెళ్ళిపోతారనమాట. సో, ఇప్పుడు గెద్ద కన్ను అంటారు గదా! సో, ఎంత పైన ఎగురుతున్నా గానీ, అది దాని టార్గెట్‌ని, దాని ప్రేని అది ఏదైతే తినాలనుకుంటుందో దాన్ని కరెక్ట్‌గా స్పాట్ జేసి ఎత్తుకొనెళ్ళిపోగలుగుతుందనమాట. సో, అట్లా మీకు ఏం కావాలో దాన్ని స్పాట్ జేసి హిట్టింగ్ ద బుల్స్ ఐ అన్నట్టు దాని వరకే ఉంటుందనమాట. పిన్ పాయింటెడ్‌గా ఉంటుంది. మీ మాటలు గావచ్చు, మీ చేతలు గావచ్చు, ఏదన్నా గావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ హెర్మిట్ ఉంది. ఇది మీకొచ్చిన జ్ఞానం నుంచి వస్తున్న బిహేవియర్. సో, ఇప్పటి వరకు లైఫ్‌లో చాలా ఆటుపోట్లు చూసి, ఓకే. ఇట్లా ఉంటే ఇట్లా ఉన్నాము.
ఈ లైఫ్‌ని ఇలాగని మనం మలుచుకోగలిగితే బెటర్ అవ్వగలుగుతాము. అందుకనే ఈ డెవిల్ ఇన్ యూ, షాడో సెల్ఫ్ అంటారు గదా! మన లోపలే కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. సో, వాటిని తీసేసి మంచి దారిలో వెళ్ళడం అన్నమాట. సో, వాటిపైన మీరు వర్క్ చేసినట్లున్నారు. మీకు ఏవైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయో, లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయో వాటిని వదిలేసి మీరు చాలా పవర్‌ఫుల్‌గా తయారవబోతున్నారనమాట మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో. థాంక్ యూ సో మచ్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30th ఆఫ్ ఎనీ మంత్ ఈ డేట్స్‌లో పుట్టినుంటే మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం పైల్ నంబర్ 3 వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో. సో, ఫిబ్రవరి మంత్ పైల్ నంబర్ 3 వాళ్ళకి ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు చూద్దాం. మీరేదైతే అనుకుంటున్నారో అవి జరగబోతున్నాయి. సో, మీరేదైతే యాంటిసిపేట్ జేసినారో అవి అవుతున్నాయి. సో, మీకేదన్నా అనిపిచ్చినప్పుడు మీ ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి. మీరు ఒక స్టెప్ అప్ అవ్వబోతున్నారనమాట లైఫ్‌లో. ఎదగబోతున్నారు. అండ్ ఇప్పుడు మనం లైఫ్‌లో ఎదుగుతున్నప్పుడు మనం అది చాలా లక్కీ అయితేనే మనకెలాంటి అడ్డంకులు లేకుండా మనం ఎదగగలుగుతాం. అలా లేకపోతే మనం ఎదుగుతున్నప్పుడు మనకు చాలా దెబ్బలు తగులుతాయి. మనం చాలా చూసి పైకి వెళ్ళాల్సుంటుందనమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ భయపడతారు ఇతరులు మీ జోలికి రావడానికి. ఎందుకు అంటే మీరు కామ్‌గా ఉండరు ఈ నెలలో. మీరు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తారనమాట. ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా ఒక మాట అంటే మీరు దాన్ని తిప్పికొడతారనమాట. సో, ఎవరు మీకేమిస్తారో మీరు అది తిరిగిచ్చేస్తారు. సో, అందుకని చెప్పి వాళ్ళు గూడా కొంచెం ఆలోచిస్తారు ఒకటికి 2 సార్లు. లైక్ మనం ఇతనితో లేకపోతే ఈమెతో మనం ఎలా ఉండాలి అని జెప్పి. చాలా క్రియేటివ్‌గా ఉండబోతున్నారు మీరు ఈ నెలలో. అండ్ ఎలా ఉంటుంది అంటే మీరు పాజిటివ్‌గా జూస్తే మీరు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా జూస్తే నెగెటివ్‌గా. కానీ ఓవరాల్‌గా మీరు ఏదనుకుంటారో దాని వైపే మీరు అడుగులు వేస్తారనమాట. సో, ఇది మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది ఈ నెలలో. మీ ఇన్‌ట్యూషన్‌నయితే మీరు స్ట్రాంగ్‌గా నమ్ముతారు. చాలా ప్రొడక్టివ్‌గా ఉంటారు. మీరు జాబ్‌లో ఉన్నా గానీ, మీరు ఏ విధంగానా గానీ చాలా ప్రొడక్టివ్‌గా ఉంటారు. అండ్ మీకు ఆ ఐడెంటిటీ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా యెస్. హి ఆర్ షీ క్యాన్ డూ థిస్. వీళ్ళ వల్ల ఇది జరిగింది. ఆ అప్రిసియేషన్ మీకు దొరుకుతుంది. చాలా ప్రొడక్టివ్‌గా లీడ్ చేయబోతున్నారనమాట ఫిబ్రవరి మంత్‌ని మీరు. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఏదన్నా గానీ మీరు ఆలోచిస్తున్నప్పుడు ఒక దాంట్లో స్టక్ అయిపోకండి. మీరు తొందరగా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మీరు ఒక ఆలోచనలోనే అక్కడే ఉంటే మీరు అక్కడే స్టక్ అయిపోతున్నారు. స్టక్ అయిపోయిన దానివల్ల ఏంటంటే బయట మీకోసం వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్‌ని ఒక్కొక్కసారి మిస్ అవుతున్నారు. సో, మీరెంత తొందరగా తేరుకుంటే మీరంత తొందరగా మీరు అనుకున్న వాటిని మీరు సాధించుకోగలుగుతారు. సో, క్లెయిమ్ యువర్ ఇండిపెండెన్స్. క్యాట్. క్యాట్‌కున్న ఇదేంటంటే, దాని ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. అది దానికిష్టమైతే వచ్చి ఆడుకుంటుంది. లేకపోతే ఒక మూలకెళ్ళి కూర్చొని దాని ప్రైవసీ దానికి ఇంపార్టెంట్. సో, మీరైనా గానీ మీ ప్రైవసీ గావచ్చు, మీ ఇండిపెండెన్స్ గావచ్చు మీకు చాలా ఇంపార్టెంట్. మీరు క్లియర్‌గా ఉండండి. అంటే హావ్ గుడ్ బౌండరీస్. సో, ఎవరిని ఎక్కడి వరకు రానివ్వాలో అక్కడి వరకే రానివ్వండి. మీ చుట్టూరైతే ఆ బౌండరీనైతే మెయింటైన్ జేయండి. స్పిరిట్ హాస్ ఎ ప్లాన్. యెస్. ఖచ్చితంగా. అందుకనే ఈ మంత్ మీకు చాలా ప్రొడక్టివ్‌గా ఉండబోతోంది. లివ్ ఇన్ ద ప్రెజెంట్. సో, మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైనే ధ్యాస పెట్టండి. ఏం జరిగిపోయిందో గాదు, ఏం జరగబోతోందో గాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైన మట్టికే ధ్యాస పెట్టండి. యాక్ట్ యాస్ ఇఫ్ నవ్ ఇప్పుడే, ఇక్కడే.
ఏమవుతుందో దానిపైనే ధ్యాస. దానికి మించిన ఆలోచనలైతే వద్దు అని జెప్తున్నారనమాట. సో, ఇంకేం జెప్తున్నారు? ఫిబ్రవరి మంత్ పైల్ నంబర్ 3 వాళ్ళకి ఇంకా ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. సో, తలకిందులైనా గానీ మీరు ఏదో విధంగా మీరు చేయాలనుకున్న దాన్ని మీరు సాధిస్తారు ఈ నెల. సో, తలకిందులు తపస్సు చేసైనా గానీ సాధించుకుంటారు. ఇక్కడ చూడండి మళ్ళా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఎనర్జీస్, పార్ట్నర్‌షిప్స్, న్యూ రిలేషన్‌షిప్స్. సో, లవ్ రిలేషన్‌షిప్స్‌లో అంటే అవి ఇంకా చాలా ఆహ్, బెటర్‌గా టర్న్ అవుతున్నాయి. అండ్ ఆ ఎక్స్‌చేంజ్ ఆఫ్ లవ్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ థాట్స్ జరుగుతున్నాయన్నమాట. సో, కొత్తగా ఎవరితోన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేస్తారు మీరు ఈ నెలలో. ఇవన్నీ చాలా స్లోగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది గానీ, మీరు మీ మీ థాట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మేబీ ఫిజికల్ వరల్డ్‌లో అది జరగడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇంటర్నల్ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది అన్నమాట. సో, ఇంటర్నల్ ప్లానింగ్ జరుగుతుంది గాబట్టి ఆబ్వియస్‌గా ఎక్స్‌టర్నల్‌గా రావడానికి దానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ వచ్చినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. విషెస్ కమింగ్ ట్రూ మీరేదైతే అనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్‌ని మీరు పొందుతారు. అందుకనే ఈ మంత్ చాలా ప్రొడక్టివ్‌గా ఉంటుంది అన్నాను గదా! ఆ ప్రొడక్టివ్ వర్కే మీకేంటంటే మంచి రిజల్ట్స్‌ని తీసుకొనొస్తుంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో, మీరు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలాంటి న్యూ ఛాలెంజెస్ వచ్చినా గానీ, మీరు చాలా కరేజియస్‌గా వాటిని అధిగమించగలుగుతారు. మీ డెసిషన్స్ వచ్చి కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ నెలలో ఎండ్ ఆఫ్ ద డెక్‌లో లవర్స్ కార్డ్ ఉంది. ఇక 2 ఆఫ్ కప్స్ వచ్చినప్పుడే చెప్పినాను గదా! సో, ఎవరన్నా ఇఫ్ యూ ఆర్ ఇన్ లవ్, ఇఫ్ యూ వాంట్ టు టర్న్ దిస్ లవ్ ఇంటూ మ్యారేజ్. సో, ఇక్కడ మ్యారేజ్ పక్కా జేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంతమందికి ఎంగేజ్‌మెంట్స్ కావడం గానీ, మ్యారేజెస్ జరగడం గానీ, లేకపోతే ప్రపోజల్స్ రావడం గానీ, వాటిని యాక్సెప్ట్ జేయడం గానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.